హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, నా టాలీ ప్రైమ్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఇక్కడ ఓపెన్లో లేదనమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏ ఒక్క కంపెనీ కూడా మీకు కనిపించట్లేదు, ఓకేనా. బట్ నేను వేరే సిస్టమ్ నుంచి నా సిస్టంలోకి ఒక కంపెనీని జిప్ ఫైల్ ద్వారా నేనైతే తీసుకొచ్చాను. ఈ జిప్ ఫైల్ నేను ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు ఒక ఫోల్డర్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట, ఓకేనా. సో ఈ ఫోల్డర్ అయితే వచ్చింది కదా, ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేసుకొని ఈ ప్రాపర్టీస్లోకి వెళ్ళి నేనైతే ఏదైతే ఈ కంపెనీ డేటా సంబంధించినటువంటి లొకేషన్ ఉందో, పాత్ ఉందో, దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని టాలీ ప్రైమ్లోకి వెళ్ళి ఆల్ట్ వై ద్వారా డేటా పాత్లోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నేను ఇందాక ఏదైతే కాపీ చేసుకున్నాను ఆ డేటా పాత్, ఆ లొకేషన్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి ఎంటర్ అయితే చేస్తున్నాను అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఎంటర్ చేసి ఆల్ట్ ఏ ద్వారా సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత అగైన్ ఎంటర్ చేసినట్లయితే ఈ యొక్క ఫోల్డర్ ఏదైతే ఈ ఫోల్డర్ ఉందో, ఈ ఫోల్డర్లో ఉన్నటువంటి కంపెనీ అనేది డైరెక్ట్గా మన టాలీ ప్రైమ్లోకి అయితే వస్తుంది. నేను అగైన్ ఎంటర్ అయితే చేస్తున్నాను, ఓకే. సో ఈ విధంగా టాలీ ప్రైమ్లో మనకు డైరెక్ట్గా అయితే వేరే సిస్టమ్ నుంచి తీసుకొచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా ఫోల్డర్ని, ఆ డేటా ఫోల్డర్కి సంబంధించినటువంటి పాత్ని మన టాలీ ప్రైమ్లో ఇవ్వడం ద్వారా మనం కంపెనీని అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో గైస్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.